గుడ్ మార్నింగ్ ఆల్. స్క్రీన్ కనిపిస్తుందండి? ఎస్ సార్ కనిపిస్తుంది. ఓకే, చూడండి. టుడే టాపిక్ we will discuss about the data. సో ఎనీ టైప్ ఆఫ్ డేటా ఎస్ఏపిలో ఎలా స్టోర్ అవుతుంది, ఆ డేటాని ఎలా బ్యాకప్ చేసుకోవాలనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. సో ఎస్ఏపిలో డేటాస్ ఎన్ని రకాలు ఉంటాయి? 3 టైప్స్ ఆఫ్ డేటాస్ ఉంటాయి. ఎస్ఏపిలో 3 టైప్స్ ఆఫ్ డేటాస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ వన్ ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా అండ్ కాన్ఫిగరేషనల్ డేటా. 3 టైప్స్ ఆఫ్ డేటాస్ అనేవి ఎస్ఏపిలో ఉంటాయి. యాజ్ ఏ ఎండ్ యూజర్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కాన్ఫిగరేషనల్ డేటా. వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా. యాజ్ ఏ ఎస్ఏపి, యాజ్ ఏ ఎండ్ యూజర్గా, యాజ్ ఏ ఎస్ఏపి ఎఫ్ఐసిఓ ఎండ్ యూజర్గా మనం ఏ డేటాకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్లో స్టోర్ అవుతుంది. మాస్టర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్లో స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా ఎక్కడ స్టోర్ అవుతుంది? టేబుల్స్లో స్టోర్ అవుతుంది. కాన్ఫిగరేషనల్ డేటా కూడా టేబుల్స్లోనే స్టోర్ అవుతుంది, బట్ వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ ది కాన్ఫిగరేషనల్ డేటా. కాన్ఫిగరేషనల్ డేటా ఎవరికి సంబంధించింది? ఫంక్షనల్ కన్సల్టెంట్ కి సంబంధించింది. యాజ్ ఏ ఎండ్ యూజర్ వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా. ఈ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. టేబుల్స్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి. వన్ మినిట్. అండి. సో ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా, వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా. సో ఈ 2 టైప్స్ ఆఫ్ డేటాకి మనము ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటాకి వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా. సో ఇక్కడ మీకు ఒక ఇమేజ్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఒక షీట్ ఓపెన్ చేస్తున్నాను చూడండి. యాజ్ ఏ ఎండ్ యూజర్ గా మనం వేటికి సంబంధించిన డేటాకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా. ఇక్కడ చూడండి, ఈ 2 టైప్స్ ఆఫ్ డేటాకి మన రెస్పాన్సిబిలిటీ, రిమైనింగ్ మనకు సంబంధం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ 2 టైప్స్ ఆఫ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటాకి రెస్పాన్సిబిలిటీ అనేది తీసుకోవాలి. ఈసీసీలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? రోస్ గా స్టోర్ అవుతుంది. ఈసీసీలో డేటా అనేది రోస్ గా స్టోర్ అవుతుంది. S4 HANAలో కాలమ్స్ గా స్టోర్ అవుతుంది. బట్ ఇది కూడా మీకు సంబంధం లేదు, కంప్లీట్ గా కన్సల్టెంట్ కి సంబంధించింది. జస్ట్ ఐడియా కోసం చెప్తున్నాను. మేజర్ గా వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా అండ్ మాస్టర్ డేటా. వాట్ ఇట్ మీన్ బై ట్రాన్సాక్షనల్ డేటా? ట్రాన్సాక్షనల్ డేటా అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఇవి గుర్తుపెట్టుకోండి. ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్. ఇన్ SAP EG Access screen we can post any document entry. It is nothing but transactional data. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఏంటి? SAP EG Access screen లో మనం ఏమేమి ఎంట్రీస్ అయితే పోస్ట్ చేస్తామో దాన్ని ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ట్రాన్సాక్షనల్ డేటా అంటారు. ఎగ్జాంపుల్ ఏం చెప్పచ్చు? GL పోస్టింగ్, part of the R2R, record to report. GL posting, part of the R2R. GL clearing, part of the R2R, record to report. ఇవి రెస్పాన్సిబిలిటీ. అదే వెండార్ పోస్టింగ్ అంటే దేనికి సంబంధించింది? P2P, ప్రొక్యూర్ టు పే అంటారు. P అంటే పర్చేజ్ చేయడం, P అంటే పేమెంట్ చేయడం. పర్చేజ్ చేయడం దగ్గర నుండి పేమెంట్ చేయడం వరకు జరిగే ప్రాసెస్ ని P2P అంటారు. వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్, ఇది కూడా అంతే. P2P, ప్రొక్యూర్ టు పే అంటారు. తర్వాత కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్, ఇది కూడా ట్రాన్సాక్షనల్ డేటానే. కస్టమర్ అంటే O2C, ఆర్డర్ టు క్యాష్. కస్టమర్ ఇన్వాయిస్ క్లియరింగ్, O2C,
O2C, order to cash. As a end user, we are responsible for the transactional data. Transactional data అంటే ఏంటి? Day to day transaction. In the SAP Easy Access screen, we can post any document entry. It is nothing but transactional data. Example ఏం చెప్పొచ్చు? GL posting, GL clearing. Vendor invoice posting, vendor invoice clearing. Customer invoice posting, customer invoice clearing. ఇవి చెప్పాలి ఇంటర్వ్యూ క్వశ్చన్. నెక్స్ట్ వన్. మాస్టర్ డేటా. వాట్ ఈజ్ మీన్ బై మాస్టర్ డేటా? మనం మాస్టర్ డేటా క్రియేట్ చేసాం. ఏం క్రియేట్ చేసాము? జిఎల్ మాస్టర్. జిఎల్ మాస్టర్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. ఇన్ ది SAP Easy Access screen, we can create any master data. It is called master data. GL మాస్టర్ అనేది ఒక మాస్టర్. జిఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం కదా, ఏ టీ కోడ్లో చేసాము? జిఎల్ అకౌంట్ అనేది FS00. వెరీ గుడ్. FS00. తర్వాత వెండర్ మాస్టర్ ఎక్కడ క్రియేట్ చేస్తాము? ఇది P2Pకి సంబంధించింది. ఎగ్జాంపుల్ ECCలో అనుకోండి, XK01 లేదంటే FK01 కూడా ఉపయోగించవచ్చు. FK01, XK01 ఆర్ FK01. XK01. XK01. అదే మీరు S/4HANA అయితే BP అంటారు, బిజినెస్ పార్ట్నర్ అంటారు. ఇది దేనికి ఎందుకు వస్తుంది? P2P కిందకు వస్తుంది. R2R GL అకౌంట్ అనేది పార్ట్ ఆఫ్ ది R2R, రికార్డ్ టు రిపోర్ట్. GL టీమ్ ఎవరు హ్యాండిల్ చేస్తారు? R2R ఎవరు హ్యాండిల్ చేస్తారు? GL టీమ్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. నెక్స్ట్ కస్టమర్ క్రియేషన్. అంటే దేనికి ఎందుకు వస్తుంది? టీ కోడ్ ఏంటి? XD01 లేదంటే FD01 లేదంటే XD01. S/4HANAలో BP అంటారు, బిజినెస్ పార్ట్నర్ అంటారు. ఇది దీనికి ఎందుకు వస్తుంది? O2C, ఆర్డర్ టు క్యాష్. O2C అంటారు. తర్వాత అసెట్ క్రియేషన్, AS. ఇది ఒక టీ కోడ్. ఇది AS01. చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో యాజ్ ఏ R2R end user గా వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది all types of the master data. In SAP Easy Access screen, we can create any master data. It is called master data. Example, GL master. FS00 ట్రాన్సాక్షన్ కోడ్ క్రియేట్ చేస్తాం. ECC అయినా S/4HANA అయినా FS00 కమ్స్ అండర్ R2R. ఈ R2R అనేది ఆల్ సబ్ మాడ్యూల్స్ తోటి లింక్ అయి ఉంటుంది. అంటే వెండర్ మాస్టర్ తోటి లింక్ అయి ఉంటుంది, కస్టమర్ మాస్టర్తో లింక్ అయి ఉంటుంది, అసెట్ మాస్టర్తో కూడా లింక్ అయి ఉంటుంది. GL టీమ్ అనేది ఆల్ డిపార్ట్మెంట్స్ తోటి ఇంటిగ్రేట్ అయి ఉంటుంది. సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా. మాస్టర్ డేటా అంటే ఏంటో మీకు అర్థమైంది. ట్రాన్సాక్షనల్ డేటా అంటే ఇది ట్రాన్సాక్షనల్ డేటా. క్లియర్ కదా? అది ఇంతవరకు క్లియర్ ఉందా? సార్. సో ఇవి నేను మార్క్ చేసినే గుర్తుపెట్టుకోండి, మిగతా మీకు సంబంధం లేదు. తర్వాత ఈ పాయింట్స్ చూడండి, మీకు ఇవి జస్ట్ ఐడియా కోసం, మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఏం అడగరు. చూడండి, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఇన్ SAP? SAPలో ఎన్ని రకాల మెసేజెస్ ఉన్నాయి? 4 టైప్స్ ఆఫ్ ది మెసేజెస్ అనేవి కనిపిస్తాయి మీకు. 4 టైప్స్ ఆఫ్ ది మెసేజెస్ అనేవి కనిపిస్తాయి. ఫస్ట్ వన్, గ్రీన్ మెసేజ్. గ్రీన్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ మీన్స్ డేటా వాస్ సేవ్డ్. ఇట్ మీన్స్ యువర్ యాక్టివిటీ ఆర్ కాన్ఫిగరేషన్ వాస్ సక్సెస్ఫుల్. మీరు చేసిన ఎంట్రీ అనేది కరెక్ట్గా పోస్ట్ అయితే గ్రీన్ మెసేజ్ వస్తుంది. మీరు క్రియేట్ చేసిన GL మాస్టర్ కరెక్ట్గా క్రియేట్ చేస్తే గ్రీన్ మెసేజ్ వస్తుంది. గ్రీన్ మెసేజ్ అంటే మీరు చేసే యాక్టివిటీ అనేది సక్సెస్ఫుల్ అయినట్లు.
నెక్స్ట్ ఎల్లో మెసేజ్. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తుంటే కొన్ని ఎల్లో మెసేజెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఎల్లో మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్స్ లైక్ ఏ వార్నింగ్ మెసేజ్. యూ కెన్ ఇగ్నోర్ దిస్ మెసేజ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోవచ్చు మీరు. ఎల్లో మెసేజ్ వస్తే మీరేమీ ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్లో ఎల్లో మెసేజ్ కనిపిస్తుంది, అది ఎర్రర్ మెసేజ్ అనుకోకండి, దానివల్ల ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. మూవ్ ఫార్వర్డ్. మూవ్ ఫార్వర్డ్ అంటే ముందుకు వెళ్ళిపోవచ్చు అని అర్థం. ఎల్లో మెసేజ్. గ్రీన్ మెసేజ్ అంటే మీరు చేసిన యాక్టివిటీ సక్సెస్ అయినట్లు. నెక్స్ట్ వన్ రెడ్ మెసేజ్. రెడ్ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ కాల్ ఎర్రర్ మెసేజ్ ఆర్ రాంగ్ కాన్ఫిగరేషన్. గో అండ్ రీచెక్ యువర్ కాన్ఫిగరేషన్. ఎర్రర్ రెడ్ మెసేజ్ వస్తే ఏం చేస్తారు? మీరు టికెట్ రేట్ చేయాలి, మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు, రెడ్ మెసేజ్ ఫామ్ అయింది, మీరు ఏం చేస్తారు? రెడ్ మెసేజ్ ఫామ్ అయితే టికెట్ రేట్ చేస్తారు. ఏ టికెట్ రేట్ చేస్తారు? P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్. ఎలా రేట్ చేస్తారు? సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ద్వారా రేట్ చేస్తారు. కన్సల్టెంట్ అనే వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, మీకున్న ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేసి ప్రాబ్లమ్ని రిసల్యూషన్ చేయడం అనేది జరుగుతుంది. రెడ్ మెసేజ్. మరి బ్లూ మెసేజ్ అంటే? బ్లూ మెసేజెస్ కూడా ఉంది. బ్లూ మెసేజ్ కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అంటారు. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్. మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తున్నారు అనుకోండి, సిమ్యులేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ నేను చేసి చూపిస్తాను, మీరు చూడండి. బ్లూ మెసేజ్ అంటే మీనింగ్ ఏంటి చూడండి. బ్లూ మెసేజ్ వస్తే ఏం చేయాలి? మీరు టికెట్ రేట్ చేయకూడదు. బ్లూ మెసేజ్ వస్తే టికెట్ అనేది రేట్ చేయకూడదు. మీరు ప్రాపర్ ఇన్పుట్స్ అనేవి ఎంటర్ చేయకపోతే బ్లూ మెసేజ్ అని వస్తుంది. ఎగ్జాంపుల్ చూడండి, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. నేను OX15కి వెళ్తున్నాను. /n OX02. ఐఎమ్ సారీ, మనం ఎంట్రీ పోస్ట్ చేద్దాం. FB50కి వెళ్తున్నాను. FB50 ఎంటర్. డాక్యుమెంట్ డేట్ ఇచ్చాను. తర్వాత డెబిట్ సైడ్ చేయాలి తీసుకుంటున్నాను. శాలరీ అకౌంట్ డెబిట్ 50,000. బ్యాంక్ అకౌంట్ 50 ఎంటర్. సిమ్యులేట్ చేశాను. సిమ్యులేట్. సో ఇక్కడ లైన్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి మనకి. మీకు 2 లైన్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి. ఇవేంటి? శాలరీ అకౌంట్, SBI అకౌంట్. ఇవి మీకు బ్లూ లైన్లో కనిపిస్తాయి. ఇవి లాస్ట్లో ఒక మెసేజ్ ఫామ్ అవుతుంది. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్. కరెక్ట్ ది మార్క్డ్ లైన్ ఐటమ్ అని ఒక మెసేజ్ ఫామ్ అవుతుంది. బ్లూ మెసేజ్. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలి? శాలరీ అకౌంట్ ఎగ్జాంపుల్, శాలరీ అకౌంట్ బ్లూ లైన్లో ఉందనుకోండి, శాలరీ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేయాలి. ఎగ్జాంపుల్ నేను శాలరీ అకౌంట్ పైన డబుల్ క్లిక్ చేశాను. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వాలి. కర్సర్ ఏ ప్లేస్కి మూవ్ అయితే అక్కడ ఆ ప్లేస్లో టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఇవ్వాలి. టెస్ట్ అని, లేదంటే శాలరీ పెయిడ్, కమిషన్ పెయిడ్, రెంట్ పెయిడ్, ఏదో ఒకటి వాల్యూ అనేది ఎంటర్ చేయండి. బ్యాక్కి వెళ్తారు. బ్యాంక్ అకౌంట్ కూడా బ్లూ లైన్లో ఉంది. డబుల్ క్లిక్ చేస్తారు. ఇక్కడ మీరు ఏమిస్తారు? టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఇస్తారు. బ్యాక్కి వెళ్తారు. సేవ్ చేస్తే ఎంట్రీ అనేది పోస్ట్ అవుతుంది. ఈ లైన్ ఐటమ్ బ్లాక్లో ఉంది. శాలరీ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ బ్లాక్లో ఉంది. బ్లూలో ఉంటే కనుక లైన్ ఐటమ్ పైన డబుల్ క్లిక్ చేసి టెక్స్ట్ ఫీల్డ్లో ఏదన్నా వాల్యూని ఎంటర్ చేయాలి. ఆ తర్వాత బ్యాక్ వచ్చి ఎంట్రీ పోస్ట్ చేయాలి. దీన్ని ఏమంటారంటే బ్లూ మెసేజ్. బ్లూ మెసేజ్ అంటే ఎర్రర్ మెసేజ్ కాదు, మీరు ప్రాపర్ ఇన్పుట్స్ ఎంటర్ చేయలేదు అని అర్థం. క్లియరా? అర్థమైందా బ్లూ మెసేజ్ అంటే? ఓకే సార్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఈ షీట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మాస్టర్ డేటా అండ్ ట్రాన్సాక్షనల్ డేటా, వీటి గురించి చెప్పాను. రిమైనింగ్ మీకు సంబంధం లేదు, ఇవన్నీ మీరు చదవకండి ఇంతవరకే. నెక్స్ట్ చూడండి, ఇవన్నీ మీకు సంబంధం లేదు. ఓకేనా? అంతవరకే గుర్తుపెట్టుకోండి. తర్వాత చూడండి. తర్వాత SAPలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది.
ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్ఏపిలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఎస్ఏపిలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. సో చూడండి, ఎస్ఏపిలో డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. మీరు జిఎల్ మాస్టర్ క్రియేట్ చేశారు. పోనీ చూడండి, డే టు డే డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ చేశారు. ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? బిఎస్సిజి అనే టేబుల్లో స్టోర్ అవుతుంది. బిఎస్సిజి ఎగ్జాంపుల్ చూడండి, మీరు డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మీరు ఇప్పటివరకు ఎన్ని ఎంట్రీస్ పోస్ట్ చేశారు? ఆ డేటా అంతా ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా చేస్తారు? /n ఓబి చూడండి, డే టు డే ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేశారు. ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు ఆ డేటా అంతా కూడా? ఆ డేటా అంతా ఎలా ఫైండ్ అవుట్ చూడండి, 1 minute. ఇమేజ్ ఎక్కడ ఉంది? సో డేటా అంతా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్లో స్టోర్ అవుతుంది. మీరు డేటా అంతా కూడా SC69 ట్రాన్సాక్షన్ కోడ్లో సేవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూడండి, SC69 అనేది ఒక నేమ్, ఇది ఒక టేబుల్ నేమ్. ఐ మీన్ టేబుల్ నేమ్ కాదు, డేటాని పిక్ చేయడానికి SC69 అనే టీ కూడా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ నేను SC69 ఇస్తున్నాను. SAPలో SC16N ఎంటర్. ఇక్కడ టేబుల్ నేమ్ ఏమి ఇస్తున్నాను? బిఎస్సిజి. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ టేబుల్. బిఎస్సిజి ఇచ్చాను, బీసెక్ టేబుల్ అంటారు. ఎంటర్. ఇక్కడ నేను నా కంపెనీ కోడ్ ఇస్తున్నాను. SA11 ఈజ్ మై కంపెనీ కోడ్. మనం ఎలా వచ్చాము? SC69 ట్రాన్సాక్షన్ కోడ్కి వచ్చామండి. SC69 ట్రాన్సాక్షన్ కోడ్కి వచ్చిన తర్వాత బిఎస్సిజి అనే టేబుల్ నేమ్ని ఇచ్చాం, కంపెనీ కోడ్ ఇచ్చాను. బిఎస్సిజి బీసెక్ టేబుల్ అంటారు. ఎంటర్. ఇక్కడ 500 అంటే మీనింగ్ ఏంటి? నంబర్ ఆఫ్ ఇట్స్ మ్యాక్సిమం 500 వరకు డేటా అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్. చూసారా ఇదంతా ఏంటి? మనం పోస్ట్ చేసిన అకౌంటింగ్ ఎంట్రీస్ ఇవన్నీ కూడా. ఈ డేటా అంతా ఏంటి? మనం FB50 లేదంటే F-02లో మనం ట్రాన్సాక్షనల్ డేటాని పోస్ట్ చేసాం. ఆ డేటా ఇదంతా ట్రాన్సాక్షనల్ డేటాని పోస్ట్ చేసాం. ఇది మన కంపెనీ కోడ్. డాక్యుమెంట్ నంబర్ 1 ఇది 2026. ITM అంటే లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2, 40 డెబిట్, 50 క్రెడిట్. ఎస్ అంటే జనరల్ లెడ్జర్. GL అని అర్థం. ఇదంతా ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా. టోటల్ ఎన్ని ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేశాము? 91 కాదు. డెబిట్ లైన్ ఐటమ్, క్రెడిట్ లైన్ ఐటమ్స్ ఉంటాయి. అప్రాక్సిమేట్లీ మనము 45 ఎంట్రీస్ అనేవి పోస్ట్ చేస్తాం. ఇక్కడ చూడండి, టోటల్గా ఇవన్నీ డౌన్కి వెళ్తే కనిపిస్తాయి. ఇదంతా ట్రాన్సాక్షనల్ డేటా. ఎక్కడ స్టోర్ అయింది? బిఎస్సిజి బీసెక్ టేబుల్లో స్టోర్ అయింది. ఈ డేటా అంతా ఎక్స్పోర్ట్ చేయాలి. ఎలా చేస్తాను? ఇక్కడ చూడండి, ఎక్స్పోర్ట్ కనిపిస్తుందా లేదా? స్క్రీన్ కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా అండి మీకు? సార్ కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ కనిపిస్తుందా? ఎక్స్పోర్ట్ ఇక్కడ ఒక ట్యాబ్ ఉంది, దీన్ని ఎక్స్పోర్ట్ అంటారు. ఈ ట్యాబ్ ఎక్స్పోర్ట్. స్ప్రెడ్షీట్ సెలెక్ట్ చేశాను. చూడండి, డెస్క్టాప్ సెలెక్ట్ చేశాను. ఎక్స్పోర్ట్ 2222 ఎక్స్పోర్ట్ 99 ఇచ్చేస్తున్నాను. సేవ్. ఎలౌ. చూసారా డేటా అంతా ఎక్స్పోర్ట్ అయింది? చూసారా ఎక్సెల్ షీట్ కనిపిస్తుందా? ఇదంతా ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా. ఇవన్నీ కనిపిస్తుంది. రెంట్ పే, టెక్స్ట్ ఏమి ఇచ్చాము, అది వ్యాలిడేట్ ఏమి ఇచ్చాము. ఇదంతా కూడా ఏంటి? ట్రాన్సాక్షనల్ డేటా. అంటారు.
మీరు పోస్ట్ చేసిన ట్రాన్సాక్షన్స్ వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ట్రాన్సాక్షనల్ డేటా. ఎస్ఏపిలో డేటా ఎలా స్టోర్ అయింది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ట్రాన్సాక్షనల్ డేటా ఏ టేబుల్లో స్టోర్ అయింది? SE16N. సారీ, SE16N టీ కోడ్ వెళ్ళాం. బిఎస్సిజిలో ట్రాన్సాక్షనల్ డేటా అనేది స్టోర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకోటి చూడండి. సో బిజినెస్ ఏరియా టేబుల్ అనేది కూడా చూద్దాము. సో SE16N ట్రాన్సాక్షన్ కోడ్ వెళ్తున్నాను నేను. సో SE16N అనేది కామన్ టీ కోడ్. /n SE16N ఎంటర్. సో టేబుల్ నేమ్ ఏమి ఇస్తున్నాను? ఎగ్జాంపుల్ టేబుల్ నేమ్ ఏమి ఇస్తున్నాను చూడండి. TGSB ఇస్తున్నాను. TGSB ఎంటర్. ఎగ్జిక్యూట్. ఇవన్నీ ఏంటి? ఈ సర్వర్లో ఉన్నటువంటి బిజినెస్ ఏరియాస్ ఇవన్నీ కూడా. ఎన్ని ఉన్నాయి సర్వర్లో? 315 ఉన్నాయి బిజినెస్ ఏరియాస్ ఇవన్నీ కూడా. TGSBలో చూడండి, బీసెక్ టేబుల్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని స్టోర్ అవుతాయి. TGSBలో బిజినెస్ ఏరియాస్ అన్ని కూడా స్టోర్ అవుతాయి. ఇట్లా. మరి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? చార్ట్ ఆఫ్ అకౌంట్స్ T004 బ్యాక్ వెళ్ళండి. SE16N ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం. T004 ఎంటర్. మీ కంపెనీ కోడ్ ఇవ్వచ్చు, SA11. ఎగ్జిక్యూట్. ఇది నా ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. చూసారా? నా ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి? ఇది కంపెనీ కోడ్ అండి. కంపెనీ నేమ్, సిటీ, IN అంటే ఇండియా, కరెన్సీ INR, లాంగ్వేజ్ ఇంగ్లీష్, చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇది కూడా కంపెనీ కోడ్. ఇది కన్సల్టెంట్ లెవెల్, ఫిజికల్ ఇయర్ వేరియంట్ అంటారు. ఇక్కడ కంపెనీ కోడ్కి సంబంధించిన గ్లోబల్ డేటా అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. నా క్లయింట్ నెంబర్ 800 చెప్తారా మీరు? ఇంటర్వ్యూలోకి వెళ్తే మీ క్లయింట్ నెంబర్ అంటే ఎంత చెప్తారు? ఎంత చెప్తారు? అదర్ దాన్ 800 వేరే చెప్పచ్చు సార్. ఎక్సెప్ట్ 800 సిరీస్ యూ క్యాన్ టెల్ ఎనీ నెంబర్. 800 సిరీస్ చెప్పకూడదు. ఎడ్యుకేషనల్ మాడ్యూల్. మరి ఈ సర్వర్ ప్రాజెక్ట్లో వాడే సర్వర్ ఒకేలా ఉంటుందా? ఒకేలా ఉంటుంది, 100% ఒకేలా ఉంటుంది. బట్ ఓన్లీ ఏంటంటే క్లయింట్ నెంబర్ చేంజ్ అవుతుంది. కంపెనీ కోడ్, కంపెనీ నేమ్, సిటీ, కంట్రీ, కరెన్సీ, లాంగ్వేజ్, చార్ట్ ఆఫ్ అకౌంట్, అడ్రస్, ఈ ఇన్పుట్స్ అన్ని, వాల్యూస్ అన్ని కనిపిస్తాయి ఇక్కడ. అంటే కంపెనీ కూడా సంబంధించిన డేటా అంతా రిఫ్లెక్ట్ అవుతుంది ఇక్కడ చార్ట్ ఆఫ్ అకౌంట్స్. సార్ కోడ్ T001 సార్ 4 సార్ అర్థం కాలేదు సార్ ఇది. T001 అండి, కనిపిస్తుంది కదా. ఓకే సార్. T001. లేదంటే నేను కంపెనీ కూడా ఇవ్వట్లేదు, డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఎగ్జిక్యూట్. సర్వర్లో ఉన్న కంపెనీ కోడ్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. కంపెనీ కోడ్ 00001 SAPAG కంపెనీ కోడ్. సిటీ, ఏ సిటీలో ఉంది? డిఈ అంటే మేబీ డెన్మార్క్ అవ్వచ్చు. యూరో అంటే ఏంటి? యూరోప్లో ఉంది డెన్మార్క్. డిఈ అంటే డెన్మార్క్ అవ్వచ్చు, యూరోప్లో ఉంది. డిఏ లాంగ్వేజ్ డానిష్ మాట్లాడతారు అక్కడ, డానిష్. తర్వాత చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇక్కడ కరెన్సీ వస్తుంది. యాక్చువల్గా 10 అంటే కంపెనీ కోడ్ కరెన్సీ అండి, కరెన్సీ వస్తుంది. ఫిజికల్ ఇయర్ వేరియంట్ ఇవన్నీ కూడా కన్సల్టెంట్ లెవెల్, మీకు సంబంధం లేదు, జస్ట్ ఇది ఐడియా కోసం చెప్తున్నాను. ఇది డేటా ఎలా స్టోర్ అవుతుంది T001లో. ఎక్స్పోర్ట్ ఎలా చేసుకుంటాం? స్ప్రెడ్షీట్. ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్. డాక్యుమెంట్ లోడ్ అవుతుంది. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ 222 అని ఇచ్చాను. సేవ్. ఎలౌ. చూసారా? డేటా ఎక్స్పోర్ట్ అయింది. చూసారా? ఎస్ఏపీలో ఉన్న డేటా అంతా ఎక్స్పోర్ట్ అయింది. రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేసుకుంటారు.
ఓకేనా? నెక్స్ట్ ఓకే, ఇలా డేటాని ఎస్ఏపిలో టేబుల్స్లో ఉన్న డేటాని మనం ఎక్స్పోర్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ జనరల్ లెడ్జర్ ఎంట్రీ రిపోర్ట్ జిఎల్. యాక్చువల్గా మనం ఇక్కడ చెక్ చేసాం కదా డాక్యుమెంట్ సంబంధించి SKA1 చూడండి, SC69 కామన్ టీ కోడ్, SKA1కి వెళ్తున్నాం. సార్ ఎక్స్క్యూజ్ మీ సార్, ఇక్కడ చూడండి సార్, మీరు టెక్స్ట్ లోనేమో T004 అని మెన్షన్ చేశారు. T004 ఒకసారి టెక్స్ట్ లోకి వెళ్ళండి సార్, మీరు ఇందాక పిక్చర్ లోకి వెళ్ళండి సార్. T004 ఓకే, ఐఎమ్ సారీ, చెక్ చేద్దాం. కరెక్ట్. T004 ఇస్తే ఇంకో టేబుల్ వస్తుంది, ఏముంది అక్కడ, ఎంటర్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇక్కడ కూడా వచ్చింది చూసారా, ఇక్కడ చూడండి డిస్క్రిప్షన్ కూడా యాడ్ అయ్యింది చూసారా ఇక్కడ. కరెక్ట్, మీరు చెప్పింది కరెక్టే. T004లో ఎలా వచ్చింది, చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇది 6 అనేది కన్సల్టెంట్కి సంబంధించింది, లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. తర్వాత చూడండి కంట్రీ స్పెసిఫిక్ చార్ట్ ఆఫ్ అకౌంట్, ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇట్లా వస్తుంది. ఓకే, మన చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఫిల్టర్, సెట్ ఫిల్టర్కి వెళ్ళాను. సెట్ ఫిల్టర్ ఇలా కాదు, నేను ఈ లైన్ సెలెక్ట్ చేసుకున్నాను. లైన్ చూసారా ఎలా సెలెక్ట్ చేశాను, చూడండి సెలెక్ట్ చేశాను. సెట్ ఫిల్టర్ SAOC కదా నా ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. ఇదిగో మనది, ఇది మనం యూజ్ చేసే ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్. SA11 మన కంపెనీ కోడ్. ఓకేనా, నేనే రాంగ్ ఇచ్చాను, ఇలా కూడా ఇవ్వచ్చు, ఏం కాదు. T00 ఏమి ఇచ్చాను, 1 ఇచ్చానా, సరే ఏది ఇస్తే దానికి రిలేటెడ్గా మనకి ఓపెన్ అవుతుంది అనమాట. తర్వాత చూడండి, తర్వాత చూడండి. తర్వాత SKA1 మనం SC69 ట్రాన్సాక్షన్ కోడ్లో ఉన్నాం. SC69 AT కోడ్లో ఉన్నాము, SC69లో ఉన్నాం. ఎంటర్. టేబుల్ నేమ్ ఏమి ఇస్తున్నాను చూడండి, ఇక్కడ ఒక టేబుల్ నేమ్ తీసుకుంటున్నాను. SKA1 GL ఎంట్రీ టేబుల్ డిస్ప్లే అంట. SKA1 ఎంటర్. ఇక్కడ మీరు మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. మన ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఏంటి, SAOC. ఎంటర్. ఎగ్జిక్యూట్. చూసారు ఇవన్నీ ఏంటి, ఈ టేబుల్ గుర్తుపెట్టుకోండి. మీరు ఓన్లీ 2 టేబుల్సే గుర్తుపెట్టుకోండి, అన్నీ మీకు అవసరం లేదు. ఫస్ట్ వన్ BSEC టేబుల్, ఇక్కడ డే టు డే ట్రాన్సాక్షన్ స్టోర్ అవుతాయి. SKA1 ఈ 2 గుర్తుపెట్టుకోండి చాలు, మిగతా మీకు వద్దు. ఎందుకంటే మీరు ఎండ్ యూజర్ లెవెల్ కదా, చాలా ఉంటాయి టేబుల్స్. ఎన్ని ఉన్నాయి SAPలో, టేబుల్ నేమ్స్ ఎన్ని ఉన్నాయి, థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉంటాయి. సో జనరల్ లెడ్జర్ BSEC BSEG అనే టేబుల్ నేమ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఈ టేబుల్లో స్టోర్ అవుతాయి. సెకండ్ వన్ ఏంటి, SKA1. ఈ 2 గుర్తుపెట్టుకోండి, ఇంక మిగతా మీకు సంబంధం లేదు. ఓకేనా, T004 T001 ఇచ్చాను ఒక ఇంతకుముందు ఇది. సో BSEC టేబుల్ SKA1 ఈ 2 గుర్తుపెట్టుకోండి. SKA1 అంటే ఏంటి, SKA1 అంటే డే టు డే అంటే GL మాస్టర్. SKA1లో GL మాస్టర్ స్టోర్ అవుతుంది. BSEG టేబుల్లో డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని స్టోర్ అవుతాయి. సో SKA1 ఇచ్చాం. SKA1 ఇక్కడ చూసారా, ఇగో ఇదంతా GL మాస్టర్. SKA1 GL మాస్టర్ మనం FS00లో క్రియేట్ చేసాం కదా, అది చార్ట్ ఆఫ్ అకౌంట్, చార్ట్ ఆఫ్ GL అకౌంట్ నంబర్. తర్వాత ఇది కూడా నంబరే. ఏ రోజు క్రియేట్ చేశారు, క్రియేట్ చేసిన డేట్ ఏంటి, ఎవరు క్రియేట్ చేశారు, ఇవన్నీ కన్సల్టెంట్ లెవెల్. షార్ట్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు, లాంగ్ టెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఇది డేటా. దీన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాము, ఎక్స్పోర్ట్ స్ప్రెడ్షీట్ డిస్ప్లే. ఎక్స్పోర్ట్ దగ్గర ఏదో ఒక నంబర్ నేమ్ ఇచ్చేస్తాను. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి, సేవ్, అలౌ. చూసారా డేటా పిక్ అయిందా, ఇది మనం క్రియేట్ చేసిన GL మాస్టర్. చాలా ఫీల్డ్స్ ఉంటాయి కదా.
షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్. అర్థమైందా? ఇలా ఎస్ఏపిలో మీరు పోస్ట్ చేస్తున్నటువంటి పోస్ట్ చేసిన డేటా యాజ్ వెల్ యాజ్ మాస్టర్ డేటా, జిఎల్ మాస్టర్ డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. జిఎల్ మాస్టర్ ఏ టేబుల్లో స్టోర్ అవుతుంది? SKA1 లో జిఎల్ మాస్టర్ స్టోర్ అవుతుంది. SKA1 జిఎల్ మాస్టర్ లో స్టోర్ అవుతుంది. డే టు డే ట్రాన్సాక్షన్స్ ఎక్కడ స్టోర్ అవుతాయి? BSEG టేబుల్లో స్టోర్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, ఈ 2 టేబుల్ నేమ్స్ అనేవి ఇంటర్వ్యూలో అడుగుతారు. డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి BSEG టేబుల్లో స్టోర్ అవుతాయి. BSEG టేబుల్లో స్టోర్ అవుతాయి. జిఎల్ మాస్టర్ డేటా SKA1 లో స్టోర్ అవుతాయి. SKB1 లో కూడా స్టోర్ అవుతాయి. ఇక్కడ యాక్చువల్ చూడండి, SKA1 అంటే ఏంటి? SKA1 చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో ఫైండ్ అవుట్ చేశాం. SKA1 చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో ఫైండ్ అవుట్ చేశాం. SKB1 కంపెనీ కోడ్ లెవెల్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. SKA1 ఇచ్చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇస్తే చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో జిఎల్ మాస్టర్ డేటాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. SKB1 కంపెనీ కోడ్ లెవెల్లో జిఎల్ మాస్టర్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్. చూస్తారు, ఇది కంపెనీ కోడ్ లెవెల్. కంపెనీ కోడ్ ఇంతకుముందు చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో వచ్చినాయి రిజల్ట్ అనేది. ఇది ఓకేనా? ఇట్లా. సో ఈ టీ కోడ్ గుర్తుపెట్టుకోండి. SKB1 కంపెనీ కోడ్ లెవెల్లో జిఎల్ మాస్టర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. SKA1 చార్ట్ ఆఫ్ అకౌంట్ లెవెల్లో జిఎల్ మాస్టర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ జిఎల్ అకౌంట్స్ ఎక్కడ క్రియేట్ చేస్తాం మనం? ఏ టీ కోడ్లో చేసాం? జిఎల్ మాస్టర్ ఏ టీ కోడ్లో క్రియేట్ చేసాము? FS00. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. FS00లో క్రియేట్ చేస్తాం. సో ఇట్లా డేటా అనేది ఎస్ఏపిలో ఉన్న డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. SE16N కామన్ టీ కోడ్. SE16N అనేది కామన్ టీ కోడ్. మీకు ఏ టైప్ టేబుల్ నేమ్ కావాలంటే ఆ టైప్ టేబుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. ఆ టైప్ టేబుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టేబుల్ నేమ్స్ ఏంటి? ఫస్ట్ వన్ జనరల్ లెడ్జర్ టేబుల్, BSEGలో డే టు డే ట్రాన్సాక్షన్స్ అనేవి పోస్ట్ అవుతాయి. జిఎల్ మాస్టర్ SKA1లో స్టోర్ అవుతాయి. ఇలాంటి టేబుల్ నేమ్స్ థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఎస్ఏపిలో ఉన్నాయి. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఎస్ఏపిలో ఉన్నాయి. బట్ మేజర్గా ఎండ్ యూజర్ కాబట్టి మీరు ఇవి మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇంకా చాలా ఉంటాయి. థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఉన్నాయి ఎస్ఏపిలో. బట్ యాజ్ ఏ ఎండ్ యూజర్గా మీరు ఈ 2 టైప్స్ ఆఫ్ టేబుల్స్ని గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి 1 మినిట్ ఇంకొక టేబుల్ చూద్దామన్నా. మీకు అవసరం లేదు ఈ టేబుల్స్ ఎక్కువ అనేది. R2R కదా, మీకు ఎక్కువ చెప్పట్లేదు. ఎందుకు P2P O2Cలో చాలా ఉంటాయి. మీరు ఇంతకన్నా డెప్త్గా వెళ్ళాల్సిన అవసరం లేదండి. ఎండ్ యూజర్ అనేది ఏంటంటే చాలా సింపుల్గా ఉంటుంది సోర్స్ అనేది. మీకు ఏదో మహా అయితే ఒక 3-4 టీ కోడ్స్కే మీకు యాక్సెస్ ఇస్తారు. అవన్నీ అవసరం. ఈ 2 టేబుల్స్ అనేవి గుర్తుపెట్టుకుని ఇంకేమొద్దు. సరే, సో ఇవి టేబుల్స్ కదా. మరి S4 హనాలో ఇప్పుడు ఈసీసీలో థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఉన్నాయి. ఈసీసీలో ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ అనేవి ఉన్నాయి ఈసీసీలో. S4 హనాలో ఏసీ డొకా టేబుల్ ఉంటుంది. ఏసీ డొకా టేబుల్ ఏమంటారు? దీన్ని యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఈసీసీలో టేబుల్స్ ఎన్ని ఉన్నాయి తెలుసా మీకు? థౌజండ్స్ ఆఫ్ ది టేబుల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూడండి, నేను ఒక షీట్ ఓపెన్ చేస్తాను. ఇవి కొన్ని టేబుల్స్. ఇగో డాక్యుమెంట్ హెడర్ లెవెల్ డేటా BKPF, డే టు డే ట్రాన్సాక్షన్స్ BSEG,
ఓకే, జిఎల్ మాస్టర్కి ఇవన్నీ టేబుల్ నేమ్స్. ఇట్లా చాలా ఉన్నాయి టేబుల్స్ అనేవి, ఇవి ఎగ్జాంపుల్ మాత్రమే. ఇన్ని టేబుల్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి S4 హనాలో ఒకే ఒక్క టేబుల్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటది? ఏసీ డొకా టేబుల్ అంటారు, ACDOCA. దీన్ని యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. ఈసీసీలో పనిచేయదు, S4 హనాలో మాత్రమే పనిచేస్తుంది. ఏసీ డొకా టేబుల్ ఇచ్చేసారనుకోండి, కంపెనీ కోడ్ ఇచ్చేస్తే కంపెనీ కోడ్ లెవెల్లో డేటా అంతా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. మీకు కావాల్సిన విధంగా మీరు ఎక్సెల్ షీట్లో ఎడిట్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన విధంగా మీరు డేటాని ఎక్సెల్ షీట్లో ఎడిట్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎక్సెల్ షీట్లో ఎడిట్ చేసుకోవచ్చు. ఏసీ డొకా టేబుల్ అంటారు. S4 హనాలో ఉంది, దీన్ని యూనివర్సల్ జనరల్ టేబుల్ అంటారు. మీకు కావాల్సిన విధంగా డేటాని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈసీసీలో చాలా టేబుల్స్ ఉన్నాయి. యాజ్ ఏ ఎండ్ యూజర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది బిఎస్ఈజీ టేబుల్ ఒకటి. బిఎస్ఈజీ అంటే జనరల్ లెడ్జర్ డాక్యుమెంట్, జనరల్ లెడ్జర్. బిఎస్ఈజీ అంటే ఇప్పుడు SE16కి వెళ్ళి బిఎస్ఈజీ ఇస్తే డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తారు. SE16Nలోకి వెళ్ళి SKA1 ఇస్తే జిఎల్ మాస్టర్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. క్లియరా? అర్థమైనంత వరకు ఆల్ టైప్ ఆఫ్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. ఆల్ టైప్స్ ఆఫ్ డేటా ఎలా స్టోర్ అవుతుంది? టేబుల్స్గా స్టోర్ అవుతుంది. క్లియరా? సో వీఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది ట్రాన్సాక్షనల్ డేటా. ఇంతవరకు చదవాలి మీరు. ట్రాన్సాక్షనల్ డేటా అంటే డే టు డే ట్రాన్సాక్షన్స్. ఇన్ SAP ఈజీ యాక్సెస్ స్క్రీన్ వీ కెన్ పోస్ట్ ఎనీ డాక్యుమెంట్ ఎంట్రీ. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్సాక్షనల్ డేటా. మాస్టర్ డేటా అంటే in the SAP easy access screen we can create any type of the master data. This is called master data. Example R2R point లో మనం GL master క్రియేట్ చేస్తాం. ట్రాన్సాక్షనల్ డేటాలో GL పోస్టింగ్ అండ్ GL క్లియరింగ్ చేస్తాం. GL పోస్టింగ్ చేస్తాం, క్లియరింగ్ మళ్ళీ చెప్తాను మీకు, సపరేట్గా క్లాస్ ఉంటుంది. అర్థమైందా? ఇంక ఇవన్నీ మీరు నేను చెప్పిన వరకే మీరు గుర్తుపెట్టుకోండి, మిగతా మీకు సంబంధం లేదు. తర్వాత ఈ మెసేజెస్ గురించి, గ్రీన్ మెసేజ్, ఎల్లో మెసేజ్, రెడ్ మెసేజ్, బ్లూ మెసేజ్. ఇవి మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగరు, ఒకవేళ అడిగితే చెప్పండి. నెక్స్ట్, ఇంతవరకు క్లియర్ ఉందా? క్లియర్ ఉంది ఇంతవరకు? ఎస్ సార్, ఎస్ సార్. ఎండ్ యూజర్ కోర్స్ అనేది చాలా సింపుల్ వేలో ఉంటుందండి, అంత డెప్త్గా ఉండదు. వెళ్ళాల్సిన అవసరం, మీకు సంబంధించిన వరకు మీరు చెప్తున్నాను, అంతా వద్దు మీకు, రిస్క్ ఎందుకు. 1 minute. నెక్స్ట్ ఏంటంటే ఇది కొంచెం లెంతీ కాన్సెప్ట్, ఇది టైం పడుతుంది, 1 hour పడుతుంది. నెక్స్ట్ కాన్సెప్ట్, హౌ టు డెలీట్. చూడండి, నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది GL క్రియేషన్, చాలా ఇంపార్టెంట్. R2R పాయింట్ ఆఫ్ వ్యూలో ECC or S4 HANA. రీజన్ ఫర్ GL అకౌంట్ డిలీట్ ఆర్ బ్లాక్. ఒక GL అకౌంట్ ఎందుకు క్రియేట్ చేస్తాం, ఎటువంటి సిచ్యువేషన్లో బ్లాక్ చేస్తాం, అలాగే వీటికి సంబంధించింది చాలా ఇంపార్టెంట్. ఇవి రేపు చెప్తానండి, 1 hour పడుతుంది, కొంచెం లెంతీగా ఉంటుంది, రేపు చెప్తాను. ఓకే, మీకు కన్సల్టెంట్ మీకు టచ్ చేయట్లేదు, ఓన్లీ ఎండ్ యూజర్ది మాత్రమే చెప్తున్నాను. మీ కన్సల్టెంట్ అంటే మళ్ళీ అది చాలా దూరం, చాలా వెళ్ళాలి. నెక్స్ట్ క్లాస్ ఏంటి, హౌ టు డెలీట్ అండ్ హౌ టు బ్లాక్ ది GL అకౌంట్. టుమారో డిస్కస్ చేద్దాం. క్లియరా? క్లియరా కాదు? R2R అంటే అసలు మీనింగ్ ఏంటి? What do you mean by R2R? Record to report. Record to report. Record to report. Record అంటే క్లయింట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని SAPలోకి మ్యాప్ చేస్తాం, దీన్ని రికార్డ్ అంటారు. రిపోర్ట్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని జనరేట్ చేస్తాం, రిపోర్ట్. రికార్డ్ టు రిపోర్ట్. నేను మళ్ళీ చెప్తాను, మీకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర ప్రాపర్గా. మీకు స్క్రీన్ కనిపిస్తుందా?
R2R. రికార్డింగ్ అంటే ఏంటి? రికార్డింగ్ మీన్స్ ఎంట్రీ పోస్టింగ్స్ ఆన్ ది SAP విత్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోడ్ని బేస్గా చేసుకుని ఎంట్రీ అనేది పోస్ట్ చేస్తాం. నేను రికార్డ్ అంటారు. రికార్డ్. రిపోర్టింగ్ మీన్స్ బై ఎండ్ ఆఫ్ ది పీరియడ్ వీ నీడ్ టు సబ్మిట్ టు ది రిపోర్ట్ టు అవర్ క్లయింట్. ఎండ్ ఆఫ్ ది పీరియడ్ ఆర్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఏం చేస్తాము? రిపోర్ట్ జనరేట్ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్స్ అనేది సబ్మిట్ చేస్తాం. R2R హ్యాండిల్ బై GL టీమ్ వాళ్ళు R2R హ్యాండిల్ చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి చెప్తాను మీకు. కలెక్షన్ ఆఫ్ ది డేటాని కలెక్ట్ చేసుకుంటాం. అనలైజింగ్ ది డేటాని అనలైజింగ్ చేస్తాం. రిపోర్టింగ్ చేస్తాం. ఇవన్నీ ఎలాగనేది చెప్తాను మీకు డేటా ఎలా షేర్ చేస్తారు కంపెనీ వాళ్ళు? షేర్ డ్రైవ్ ద్వారా చేయొచ్చు, ఈమెయిల్ ద్వారా చేయొచ్చు, అవుట్లుక్ ద్వారా చేయొచ్చు, లేదంటే స్పెసిఫిక్ సాఫ్ట్వేర్ ద్వారా కూడా చేయొచ్చు. టికెట్స్ ఎలా రేట్ చేస్తారు? టికెటింగ్ టూల్స్ ద్వారా రేట్ చేస్తారు. లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా. ఎగ్జాంపుల్ జోహో డిస్క్ కూడా ఉంది, చెప్తాను. ఇవన్నీ తర్వాత చెప్తాను మీకు. వర్క్ అనేది 48 అవర్స్లో కంప్లీట్ చేయాలి మీకు అసైన్ చేసిన తర్వాత. దీన్ని ఏమంటారు? యాక్యురసీ అంటారు. మీ యాక్యురసీ ఎంత ఉంటుంది? మీకు ఒక 1000 డాక్యుమెంట్స్ ఇచ్చారు పోస్ట్ చేయమని. ఎన్ని చేశారు? 900 డాక్యుమెంట్స్ చేశారు. మీ యాక్యురసీ లెవెల్ ఎంత ఉంది? ఎంతవరకు మీరు ఎంట్రీస్ని పోస్ట్ చేయగలుగుతారు? ఇవన్నీ నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను మీకు. నెక్స్ట్ క్లాస్ ఏంటంటే హౌ టు డిలీట్ అండ్ బ్లాక్ ది GL అకౌంట్. ఇవి మనం డిస్కస్ చేద్దాం. క్లియర్ అండి? క్లియర్ అండి? ఎస్ సార్. రైట్. టుమారో మనం హౌ టు డిలీట్ ఆర్ హౌ టు బ్లాక్ ది GL అకౌంట్ అనే పాయింట్స్ కొన్ని మనం డిస్కస్ చేద్దాము. యాక్చువల్గా GL అకౌంట్ని డిలీట్ చేయాలన్నా బ్లాక్ చేయాలన్నా మనకి ఆథరైజేషన్ ఉండదు. ఎవరు చేస్తారు? కన్సల్టెంట్ చేస్తారు. బట్ ఎలా రిక్వెస్ట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఎటువంటి సిచ్యువేషన్లో GL అకౌంట్ని డిలీట్ చేస్తారు, ఎటువంటి సిచ్యువేషన్లో GL అకౌంట్ని డిలీట్ చేయరు అనే పాయింట్ డిస్కస్ చేద్దాం. అలాగే మీరు SAPలో ఏదన్నా ఎనీ టైప్ ఆఫ్ డేటా ఉంటుంది, డిలీట్ చేయొచ్చా? నో, చేయకూడదు. ఎందువల్ల? గ్లోబల్ ఎఫెక్ట్ అవుతుంది. ఆన్ ది స్పాట్లో టర్మినేట్ చేస్తారు మిమ్మల్ని. సో ఈ పాయింట్స్ అన్ని కూడా నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ. బాయ్. గుడ్ డే. ప్రసాద్ గారు, మీకు సర్వర్ రిసీవ్ అవ్వలేదా? మెయిల్ చెక్ చేశారా? ప్రసాద్ గారు ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ. నేను మెసేజ్ చేస్తాను. ఓకే. ఎవరో సర్వర్ రిసీవ్ అవ్వలేదన్నారు. మెయిల్ చూడండి, రాకపోతే నేను ఫార్వర్డ్ చేస్తాను. ఓకే, రైట్. ప్రసాద్ గారు రాలేదన్నారు, నేను చెప్తాను. నేను చూస్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి. బాయ్. గుడ్ డే.